రైట్. మరికొన్ని వార్తలు చూద్దాం. ఎన్నాళ్లుగా ఈ పాపాలు, మనం తాగుతున్నవి పాలైనా, మనం ప్రజలను పీడిస్తున్న అనుమానాలు, ఏ పాలన నమ్మాలో అర్థం కాని పరిస్థితి అంటూ కథనాన్నిచ్చారు. వేడని కల్తీ పాల ఆందోళన, ఇప్పటికి ఆరుగురు మృతి. ఇప్పటికే అతిసారంపై విషాదం పైన అవే డ్రామాలు, నలుగురు చనిపోతే ఒక్కరే అంటూ అబద్ధాలు ఆడుతున్నారంటూ కథనం. చట్టసభ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతున్నారంటూ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సచివాలయ ఉద్యోగులకు జీతాలు ఇవ్వద్దు, అధికారులకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పూర్తి కాలేదంటూ కక్షపూరిత చర్యలు, సర్వే చేయని సిబ్బందిపై నివేదికలు ఇవ్వాలని హుకుం, ఉద్యోగుల ఆగ్రహం. చివరికి సచివాలయ ఉద్యోగులను కూడా వాలంటీర్లను వేధించినట్టుగా వేధిస్తున్నారేమో, వాళ్ళని తీసేశారు, వీళ్ళనేమో ఇట్లా ఉంచి వేధిస్తున్నారు. అధైర్యపడవద్దు, వచ్చేది మన ప్రభుత్వమే, వైసీపీ శ్రేణులకు జగన్ భరోసా. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలన్న జగన్. కోర్టులను మూసేయండి, కోర్టు ఆదేశాలు అమలు చేసేది ఉద్దేశం లేకపోతే ఆ పనే చేయండి, ప్రజలకు కక్షిదారులకు న్యాయం చేయలేకపోతే కోర్టులు ఎందుకంటూ ఏపీ హైకోర్టు వ్యాఖ్య. బాబాయిని తప్పి కత్తి మా చేతిలో పెట్టారు, ఇదే గోల. విఎస్ఆర్కును హెరిటేజ్కు ముడిపెట్టడం అలాంటిదే అంటూ మంత్రి లోకేష్ ధ్వజం. మా ఎంపీ కేంద్ర మంత్రి అవుతారని, అజిత్ పవార్ విఎస్ఆర్ విమానంలో ప్రయాణిస్తారని కలగొన్నామా అంటూ ఆయన మాట్లాడారు. అలాగే వైకాపా పాలనలో ఏపీ రోడ్లను హేళన చేసిన జగన్ మిత్రుడు కేటీఆర్ అంటూ మంత్రి జనార్దన్ రెడ్డి. హిందూ ధర్మానికి జగన్ అపచారం అంటూ ఇంకొక వ్యాఖ్య. అవినీతి ఫ్యాంట్ వేస్తే జగన్ అంటూ ఇంకొక ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు, ఎవరైనా ఈయన. సో వీళ్ళందరూ మాట్లాడిన తీరు ఇవన్నీ కూడా. సో అచ్చంగా జగన్ గారిని విమర్శించడానికే పనిగా పెట్టుకున్నారు. తాను సీఎంగా ఉండగా హెరిటేజ్ ఏనాడు ప్రభుత్వ టెండర్లో పాల్గొనలేదని, తన ద్వారా హెరిటేజ్కి ₹1 లబ్ధి చేకూరలేదని చంద్రబాబు చెప్పిందంతా అబద్ధం అంటూ సోషల్ మీడియాలో మీరు చెప్పినట్టుగా 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉండగా చంద్రన్న తోఫా, చంద్రన్న సంక్రాంతి ద్వారా బెల్లం, నెయ్యి తదితర వస్తువులను హెరిటేజ్ ద్వారానే ప్రభుత్వం పంపిణీ చేసింది, మజ్జిగ పథకం పేరుతో కూడా చేశారని చెప్పి హెరిటేజ్ దీంట్లో వచ్చింది. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం పైన బిల్ గేట్స్ సారీ చెప్పారు, కానీ ఎల్లో మీడియా మాత్రం బిల్ గేట్స్ ఏపీకి వచ్చినప్పుడు అబ్బో అది ఇదని ఊతరగొట్టారు. ఇక మరొకటి, 24-25 విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో దాదాపు 6.87 లక్షల మంది చేరితే 25-26లో ఆ సంఖ్య 5.60 లక్షలకు పడిపోయిందట. అది లోకేష్ గారు గమనిస్తే మంచిది. ఐటీపై ఏఐ పిడుగు, 2028 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ సునామీ అంటూ చాలా ప్రమాదకరమైన ఇది వస్తుందని చెప్పి కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. 2 ఏళ్లలో కాళేశ్వరం కిస్తీలకే 47,000 కోట్లు. అట్లా కూల్చుకు తింటున్న కాంగ్రెస్ సర్కార్ అంటూ నమస్తే తెలంగాణ పత్రిక రాసింది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కేసు కొట్టేందుకు ప్రయత్నించడం దారుణం. రెన్నర్ రింగ్ రోడ్ కేసులో మాజీ ఎమ్మెల్యే ఆల్ రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు లోకేష్ల ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ ఆయన పిటిషన్ వేశారు. అయితే విశేషం ఏంటంటే లోకేష్ గారు మాకేం సంబంధం లేదని చెప్పారు, సంతోషం అంతవరకు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ ఎమ్మెల్యేలు వెళ్ళి డిమాండ్ చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదు. మరి అదేం గొడవ. అధికార మతంపై ధర్మాగ్రహం, బెదవాడలో కథం దొక్కిన నిరుద్యోగులు, హామీలు నెరవేర్చకపోతే గద్దె తెప్పుతామంటున్న టీచర్లు. విష్ణు గారు వీటన్నిటిలో సంక్షిప్తంగా చెప్పండి. ఒకటి, ఈ మన అసెంబ్లీలో జరుగుతున్న తీరు. 2, లోకేష్ గారు ఇచ్చిన వివరణ, ఏది విఎస్ఆర్ ప్రాజెక్ట్కి సంబంధించి విఎస్ఆర్ విమానం సంస్థ మీద. 3, అక్కడ అసలు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కావట్లేదు. వీటన్నిటి మీద మీ కామెంట్ చెప్పండి. ఆ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ మీద ఆర్కే పోరాటం. ప్రతిపక్షం అదే సార్, అసెంబ్లీ అంటే ఏంటంటే సార్, ప్రజల యొక్క సమస్యలు చర్చించాలి, అందరూ ఉండాలి. మీకు గుర్తుండే ఉంటుంది, ఉమ్మడి శాసనసభలో హైదరాబాద్లో అసెంబ్లీ జరుగుతూ ఉంటే ప్రధానమైనటువంటి ప్రతిపక్షము అధికార పక్షంతో పాటు ఇంకా కొంతమంది నర్సిరెడ్డి గారు కానీ లేకపోతే ఓంకార్ గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒకళ్ళొకళ్ళు ఉండేవాళ్ళు. అయినా కానీ ఆ రోజు శాసనసభలో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళని గౌరవించి వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని పరిగణలోకి తీసుకునేవాళ్ళు. ప్రతిపక్షాన్ని అధికార పక్షం గౌరవించేది, అధికార పక్షాన్ని ప్రతిపక్షం గౌరవించి ఒక రకమైనటువంటి సాంప్రదాయబద్ధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నడిచేది. కానీ ఈ అసెంబ్లీ చూస్తూ ఉంటే దీన్ని ఏమనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అన్నమాట. శాసనసభ్యులు లేవనెత్తినటువంటి అంశాలు ప్రజలకు సంబంధించినటువంటి ఉండాలి, అధికారులు దాని మీద అటెండ్ అయ్యి పరిష్కరించాలి. కానీ పోయిన
శాసనసభలో కూడా మేము శాసనసభ వ్యవహారాలకి దూరంగా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా వ్యవహరిస్తున్నటువంటి తీరుకి పోయినసారి శాసనసభ్యులందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికార పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా అటు జనసేన కానివ్వండి, అటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా ఉన్నటువంటి వాస్తవాల్ని మాట్లాడేశారు. అక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకతగా మాట్లాడారు. దాని తర్వాత ఈ శాసనసభలో వాళ్ళందరినీ కూడా కట్టడి చేశారనమాట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడటానికి వీల్లేదు, ఓన్లీ జగన్ గారి మీదే మాట్లాడాలి అని చెప్పని ఒక రకమైనటువంటి క్లాస్ తీసుకోవటము, వాళ్ళకి నోట్స్ ఇవ్వటము, జగన్ గారి మీద మాట్లాడించడము. ఎందుకంటే శాసనసభ ఉంది ఈ రాష్ట్రంలో. శాసనసభ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానిక, జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడటానిక? ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, వ్యవస్థలన్నీ ఏ విధంగా కుప్పకూలిపోయినాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏంటి, కోర్టులు ఎన్నిసార్లు పోలీస్ డిపార్ట్మెంట్ని తిట్టింది, కల్తీ పాలు సంగతి పరిస్థితి ఏంటి, అలాగే డయేరియా పరిస్థితి ఏంటి, డయేరియాలో ఒకరు చనిపోయి నలుగురు చనిపోతే ఒకళ్ళని చెప్పడం ఏంటి, వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయి శాసనసభ ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండాల్సింది పక్కదారి పట్టిపోయి జగన్ గారిని విమర్శించడానికి. ఇవన్నీ అసెంబ్లీలో వచ్చిన అంశాలే కాదు, బయట కూడా హెరిటేజ్ గురించి విఎస్ఆర్కి సంబంధించి లోకేష్ గారు బయట మాట్లాడినట్లున్నారు. అది సరే ఎప్పుడు మళ్ళీ వివేక హత్య కేసు ఇవన్నీ మాట్లాడినప్పుడు అది కూడా బయట మాట్లాడినట్టున్నారు. అది బయట మాట్లాడారు సార్. శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అన్నదానికి నేను చెప్తున్నాను. ఈ సమస్యలన్నీ ఉంటే ఇవన్నీ వదిలేసి జగన్ గారి గురించి ఎందుకు టార్గెట్గా మాట్లాడుతున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అనమాట. దీంతోపాటు ఇంకా మీరు ఇందాక అడిగినటువంటిది ఇంకో క్వశ్చన్ ఏంటి సార్? ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుని ఫైట్ చేస్తున్నాడు కదా ఆయన, ఎంతవరకు ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్కే గారు యాంటిసిపేటరీ బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వంలోనే ఆయనన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అనేక కేసులు నమోదైనాయి అనమాట. ఇప్పుడు వాసుదేవరెడ్డిని ఉపయోగించేమో అక్కడ కేసు డ్రాప్ చేసుకున్నారు. ఇంకోటి ఏమో స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమో కోర్టు అప్పుడు అధికారులందరినీ బెదిరించి అది డ్రాప్ చేశారు. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించింది ఆర్కే గారు గట్టిగా నేను విజయవాడ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగిందనమాట. దీని మీద ఖచ్చితంగా కోర్టులో బెయిల్ రద్దు చేయాలి. అధికారంలో ఉండి అధికారుల్ని బెదిరిస్తూ ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని తప్పుదావ పట్టిస్తున్నారు, విత్డ్రా చేసుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతము కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయాలని చెప్పని కోర్టు పిటిషన్ వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అది అవినీతి జరిగిందని చెప్పి నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని దాని కోర్టులో నేను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. అంత ధైర్యంగా చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్ ఏంటి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నమోదైనటువంటి కేసులన్నింటినీ కూడా ఈ ప్రభుత్వంలో అధికారులను బెదిరించి అధికారులు భయపెట్టి డ్రాప్ చేసుకుంటా ఉన్నారు. అలాంటిది ఇది కుదరటానికి వీల్లేదు అని చెప్పి ఆర్కే గారు గట్టిగా నిలబడ్డాడు. ఆయన ఆలోచన కానీ ఆయన పట్టుదల కానీ ఆయన అనుకున్నటువంటి కార్యక్రమం కానీ కోర్టులో నెగ్గుతుందని చెప్పని కూడా మనం ఈ సందర్భంగా మాట్లాడచ్చు. చాలా ధైర్యంగా ఆయన చేస్తూ ఉన్నాడు. ఒక ప్రభుత్వం మీద, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఆయన ఉన్నటువంటి కేసుల్ని డ్రాప్ చేసుకోవడం తగదు అని చెప్తా ఉన్నాడు. అలాగే విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించినటువంటి ఫ్లైట్ సంబంధించినటువంటిది దాని మీద 20 రోజులుగా అనేక రకాలైనటువంటి అక్కడ ఉన్నటువంటి చనిపోయినటువంటి మేనల్డ్ ఎమ్మెల్యే పదే మాట్లాడుతూ ఉంటే తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ లోకేష్ గారు మాట్లాడారు. వాళ్ళ మీదకి వస్తుంది. ఒక్క నిమిషం, లోకేష్ గారు ఇవాళకైనా మాట్లాడటం మంచిదే. అది ఆయన చెప్తున్నారు విఎస్ఆర్కి హెరిటేజ్కి ముడిపెట్టడం కూడా అలాంటిదే అంటూ వివేక హత్య కేసుతోటి కలుపుతారు. బాబాయిని చంపి కత్తి మా చేతిలో పెట్టారని చెప్పి అసలు దానికి దీనికి ఏం పోలిక, ఇట్లా ఎందుకు మాట్లాడారు అనేది అర్థం కాదు. మామూలుగా కావాలంటే దాంతో మాకేం ఇబ్బంది, మాకు ఎక్కడ సంబంధం లేదు, అసలు ఆ ఘటనతో మాకేమిటి సంబంధం అని చెప్పడం తప్పు కాదు. కానీ బట్ మధ్యలో వివేకాన్ని కలపడం, పైగా మనం ఆరోపణ చేసింది మీరో లేకపోతే వైసీపీ ఇతర నాయకులు కాదు కదా, ఎన్సీపీ నేత కదా చేస్తోంది. ఆయన డైరెక్ట్గా చెప్పాడు. వాటన్నిటికీ డైరెక్ట్గా ఆన్సర్ చెప్పమంటే సాక్షి ఆయన పత్రిక సాక్షి చేసే ప్రతి నిరాధార ఆరోపణకు తాను సమాధానం చెప్పాల్సిన పని లేదని, స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్న ప్రశ్నకు ధీటైన సమాధానం చెబుతామని అన్నారు. ఓకే, ధీటైన సమాధానం చెప్పడం తప్పుగా. జగన్ గారు అసలు ఈ ఇష్యూయే ప్రస్తావించలేదు ఇంతవరకు. ఆ పార్టీకి సంబంధించిన కొందరు అధికార ప్రతినిధులు ఆ ఇష్యూస్ని ప్రస్తావించారు. రోహిత్ అతను మాట్లాడిందన్నమాట. సో లోకేష్ గారి సమాధానం సంతృప్తికరమైందేనా? కాదు సార్, ఇప్పుడు రోహిత్ మాట్లాడిన దానికి ఎన్ని రోజులైంది సమాధానం చెప్పాల్సింది?
అలాగే హెరిటేజ్ నుంచి విఎస్ఆర్ వెంచర్స్ లోన్ తీసుకుందని సంబంధాలు ఉన్నాయని ఈయన కూడా ప్రస్తావించారు కదా. అలాగే రామ్మోహన్ నాయుడు గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంది కదా. అది తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆయన సంబంధించినటువంటి పెళ్ళిళ్ళకి వెళ్ళారని చెప్పని, లేకపోతే ఇద్దరికి అవినాభావ సంబంధం ఉందని చెప్పని వేరే రాష్ట్రం నుంచి వస్తుంది ఆరోపణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు. రమేష్ ఆయన ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అదంతా అబద్ధము, దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాము, కనీసం ఎఫ్ఐఆర్ కడతానికి కూడా ఒప్పుకోకపోతే ఏమని చెప్పని అనాలి? దీని వెనకాల ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పని అనాలి. కాబట్టి దానికి నిన్న లోకేష్ గారు ఉన్న టచ్ చేశారు. అసలు ఆయనకు సంబంధించినటువంటి అంశం కాదు. ఆయన సెంట్రల్ మినిస్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. హెరిటేజ్ మీద కూడా వస్తే ఆయన హెరిటేజ్ గురించి చెప్పారు, అందరిలాగానే దానికి కూడా మేము లోన్ ఇచ్చాము, అందులో భాగస్వామ్యంగా ఉన్నారు అని చెప్పాను. కాబట్టి ఇది కాదు, ఇది సరైనటువంటిది కాదు. లోకేష్ గారు ఇప్పటికి ఫైనాన్షియల్ లీజర్ కాబట్టి ఇది సరైనటువంటి అంశం కాదు. ఆయన నిన్న పదే వీళ్ళకి ఈ రాష్ట్రంలో సమస్యలు ఏమన్నట్టు బాబాయ్ గురించి మాట్లాడతారు. సుప్రీంకోర్టు చెప్పింది ఆ ఇష్యూ సంబంధం లేదు, ఆ ఇష్యూ మాట్లాడద్దు, దాన్ని పదే దాన్ని ఇచ్చేయద్దు అని చెప్పని కూడా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది. అయినప్పటికీ కూడా తీసుకురావడం ప్రస్తావించడం కూడా సరైనటువంటి పోలిక అసంబద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అసంబద్ధమే కదా సార్. ఈ విఎస్ఆర్ వెంచర్స్ దీనికి సంబంధించి లోకేష్ గారు ఇచ్చిన వివరణ పోలిక సంతృప్తికరంగా ఉన్నాయా? పూర్తి ఆయన రోహిత్ పవార్ అన్నదానికి కదా సమాధానం చెప్పాల్సింది. మధ్యలో సాక్షికి వైసీపీకి కవరింగ్ ఎలా చేశారు? మా ఎంపీ కేంద్ర మినిస్టర్ అవుతారని కలగన్నామా అనే దాంతో స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఇక్కడ ఆరోపణ చేస్తుంది కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యులే. అక్కడ బాధితులు వాళ్లే, ఆరోపణ చేస్తున్న వాళ్ళు వాళ్లే, నిందితులుగా ఫ్రేమ్ చేయబడుతున్న వాళ్ళు వాళ్లే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇదేదో తీసుకొచ్చినట్లు, అంటే ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమి రాయలేదు కాబట్టి, సాక్షి మాత్రం రాసింది కాబట్టి నేషనల్ మీడియా మొత్తం చూపిస్తున్నారు కదా సార్. ఈ రోజున కేసు ఎందుకు ఫైల్ చేయాలి? ఈరోజు కంపల్సరీ చేస్తారు. ఫస్ట్ ముంబైలో వెళ్ళిన పోలీస్ స్టేషన్ సంఘటన జరిగిన పరిధిలో ఈ స్టేషన్ రాదు కాబట్టి బారామతికి వెళ్ళి అక్కడ కంప్లైంట్ రైజ్ చేయండి, ఎఫ్ఐఆర్ అక్కడ రిజిస్టర్ చేసుకుంటారని చెప్పారు. ఈరోజు వెళ్తున్నారు, కంపల్సరీ కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. ఈరోజు అవుతుంది, ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఎందుకు అసలు ఇన్వెస్టిగేషన్ కంటే ముందు ఆ శాఖ మంత్రిగా ఉన్న అతను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. రీసెంట్గా ఒక విమానం కూలిపోయి అప్పుడు కూడా ఇలాగే భారీ స్థాయిలో చనిపోయారు. అందులో కూడా కాన్స్పిరసీ ఉందని కొంతమంది మాట్లాడుకున్నారు. ఎందుకంటే మీకు ఒక పెద్ద నాయకుడు, బీజేపీకి సంబంధించిన ఒక పెద్ద నాయకుడు అప్పుడు కూడా చనిపోయారు ఆ ప్రమాదంలో కూడా. సో అలాంటి రిపీటెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉండి ఆ పర్టికులర్ శాఖకి, విమాన శాఖకి, పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ అని ఇవ్వాలి కదా. కేంద్రం కూడా ఎందుకు రియాక్ట్ కాలేదు ఇంతవరకు? ఎక్కడ వీళ్ళని ఆరోపణలు చేసి డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్కి వీళ్ళందరికీ లెటర్లు రాశాడు కదా రోహిత్ పవార్ అన్న ఆయన. వాస్తవం లేకపోతే నువ్వు చెప్పేన అబద్ధం అని చెప్పొచ్చు, తప్పేం కాదు. ఇప్పుడు లోకేష్ గారు కొంత ఖండించారు, కొంత ఖండించలేదు, అట్లానే చెప్పలేదు కదా. తమాషాగా అంటే కేంద్రం ఇన్వెస్టిగేషన్ అయినా స్టార్ట్ చేయాలి కదా. ఇన్వెస్టిగేషన్ బ్లాక్ బాక్స్ దొరకలేదని చెప్పడం అనేది ఇంకా అది విడ్డూరంగా ఉంది. ఇంకోటి ఏంటి, అసలు ఇంత ఆరోపణలు ఉంటే డైరెక్ట్గా దాన్ని ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కింద రిజిస్టర్ చేశారు దాన్ని ప్రస్తుతానికి. సో చూద్దాం సార్, ఈరోజు కంపల్సరీ నేను అనుకోవటం అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. సరే, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి ఇన్సిడెంట్కి వస్తే, ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది ఒకటి ఏంటి, హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధించిన అంటే వాళ్ళ ప్లాంట్కి దగ్గరగానే ఉంది, అంటే దాన్ని మార్పులు చేశారనేది, నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన దగ్గరగా తీసుకెళ్లారని, అలాగే లింగమనేని గారి ప్రాపర్టీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటి చుట్టూరా కూడా వెళ్ళేలాగా, దానివల్ల వాళ్ళకి లబ్ధి జరిగింది, రేట్లు పెరిగినాయి, దీంట్లో కిడ్కో ప్రో కోణం ఉంది అనేది రామకృష్ణారెడ్డి గారి ఆరోపణ. అంటే కేసు ఫైల్ చేసింది కానీ ఏదైనా. తర్వాత ఏమైంది, ఇన్వెస్టిగేషన్ సిఐడి కొంత పోర్షన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో కొన్ని ఆధారాలు అన్నీ సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఏమవుతుంది, ప్రతి కేసు కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని, అంటే ఇందులో ఏ దురుద్దేశము లేదు అనే విధంగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని కొత్తది కనిపెట్టి, అంటే సిఐడి, అంటే ప్రభుత్వం మారిన ప్రతిసారి సిఐడి కూడా ఇన్వెస్టిగేషన్లో ఏమీ లేదు, అంటే వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ కోర్టు దగ్గర ఉన్నాయి కదా. ఏ ప్రభుత్వానికి ఇంకా అసలు ప్రజలకు నమ్మకమే ఉంటుంది, వ్యవస్థల మీద నమ్మకం ఎలా ఉంటుంది? కోర్టులో రుజువు అయితే అది వేరే విషయం. ఇప్పుడు కోర్టు కూడా సార్ దీన్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కొట్టేయలేదు కదా ఇంకా. ఎందుకని ఇప్పుడు 2-3 కొట్టేశారు ఈ కేసులో. రామకృష్ణారెడ్డి గారు బాగా పోరాడుతున్నారు. పైపెచ్చేమంది, మీరు కింద కోర్టు కాడికి వెళ్ళి మీరు ప్రొటెక్ట్ పిటిషన్ వేసుకోమంది, కానీ ఇదేం లేదులే ఆల్రెడీ సిఐడి చెప్పేసింది కొట్టేస్తున్నామని చెప్పలేదు కదా. అంటే దాని భావన ఏంటి, కోర్టు దీన్ని పరిశీలిస్తుంది అనేది చాలా క్లియర్గా నిన్న ఇండికేషన్.
సో కాకపోతే ఏమవుతుందంటే సార్, వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం సన్నగిలేలాగా ప్రభుత్వాలు వ్యవహరిస్తే రేపటి రోజున ప్రజలలో కూడా తిరుగుబాటు విప్లవాలు వచ్చేది ఇలాంటి ఇన్సిడెంట్స్ వస్తాయి. ఫైనల్గా విష్ణు గారు చెప్పండి, నిన్న ఉపాధ్యాయులు ధర్నాలు చేశారంట, సచివాలయ ఉద్యోగస్తులకి ఏదో సర్వే చేయకపోతే జీతాలు ఇవ్వద్దన్నారంట. ఏమిటి మెల్లగా ఉద్యోగస్తుల్లో ఉపాధ్యాయుల్లో కూడా వ్యతిరేకత పెరుగుతోందా? సంక్షిప్తంగా చెప్పండి. అంటే సార్ ఏం లేదు, నిన్న వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి చలో అసెంబ్లీని ముట్టడిస్తాము, మా సమస్యలు పరిష్కరించకపోతే అన్నారు. అంటే వాళ్ళు 20 మాసాల్లోనే అంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అనమాట. ఆ ఎన్నికల హామీలు అమలు చేయడంలో 12% పిఆర్సీ ఇవ్వటం కానీ ఐఆర్ కానీ, తర్వాత ఇంకా పెండింగ్ సంబంధించినటువంటి నిధులు విడుదల చేయడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను సమావేశం అవ్వడం జరిగింది. ఆ ర్యాలీ అయ్యారనమాట. ఆ ర్యాలీలోనే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా సమస్యలు పరిష్కరించకపోతే, మా మీద ఒత్తిడి తగ్గించకపోతే ఈ ప్రభుత్వము చలో అసెంబ్లీ ముట్టడించే కార్యక్రమం తీసుకుంటాము అని చెప్పి అన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా మోసం చేసిందో, చదువు చెప్పేటటువంటి గురువుల్ని కూడా ఏ రకంగా మోసం చేసిందో అనేది మనకి నిన్న క్లియర్గా వాళ్ళ యొక్క అభిప్రాయం బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని కూడా మోసం చేసింది. అందులో ప్రధానంగా ఉపాధ్యాయులు కూడా నిన్న రోడ్డు ఎక్కారు.